హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దేవికా వ్లాగ్స్. చూసారు కదండి, ఈయన మీదకైతే అమ్మవారు అయితే వాలారు. ఈ పండగనైతే దేశతల్లి పండుగలు అనేసి అంటారు. ఇది డే 1 ఆఫ్ పండగ. అయితే ఈ డే 1 మొత్తం అంతా నేనైతే షూట్ చేసి మీకైతే అప్లోడ్ చేశాను. ఇదైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు తెలిసి ఈ పద్ధతి అయితే నేను మా ఊర్లోనే చూశాను. మా అత్తగారు వాళ్ళ ఊరైతే ఇది. మేమైతే ఈ విధంగా అయితే చేస్తామండి. ఇదైతే నా మ్యారేజ్ అయిన తర్వాత 3rd పండుగ అండి. ఇది చూసారు కదా, వెనకతలో వస్తున్నారు. ఆ వేపాకులు పెట్టుకొని ఉన్నారు కదా, ఆ మీదకి కూడా అమ్మవారు అయితే వాళ్తారు. ఇలాగా డే 1 డే 2 అయితే మొత్తం ఉన్న వీధులన్నీ కూడా తిరుగుతూ ఉంటారండి. వీళ్ళందరూ కూడా, ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒక 2 బకెట్లతో వాటర్లను అయితే అలా ఫిల్ చేసుకొని మంచి వాటర్ని పసుపు కలిపేసి ఆ విధంగా వేస్తూ ఉంటారండి వాళ్ళ మీద. మొత్తం వర్షం పడినా ఏం పడినా కూడా కంటిన్యూగా అయితే అలాగే తిరుగుతూ ఉంటారు. మొత్తం అన్ని వీధులు అయ్యే వరకు కూడా లాస్ట్కి వేరే దగ్గర కాలనీ అని అంటారు, అక్కడికి తీసుకొని వెళ్తారండి వీళ్ళనైతే. అమ్మవారు ఇంకొకళ్ళు కూడా ఉంటారండి, ఆమె అయితే ఏజ్ అయిపోయింది, సో దట్ ఆవిడని అయితే తీసుకొని రాలేదు. ఈ దేశతల్లి పండుగల ముందు స్టార్ట్ చేసిన తర్వాతే ఉన్న పండుగ అయితే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఆమెకు కూడా ఒక విశిష్టత అయితే ఉందండి దేశతల్లి పండుగలు చేసేది. అయితే దాని విశిష్టత నేను వేరే వాళ్ళని కనుక్కొని నేనైతే చెప్తున్నాను. అదైతే నేను మీకు షార్ట్ రూపంలో అయితే చూపిస్తానండి. ఒకసారి ఆ షార్ట్ వినండి మీరు. తర్వాత ఈ లాగ్లో అయితే చూసారు కదా, ఇప్పుడైతే మా ఇంటి దగ్గరకు అయితే వస్తున్నారండి. నేను మా అత్తగారు అయితే వాటర్ అయితే ఆల్రెడీ రెడీ చేసి ఉంచాము. చూసారు కదా, ఆయన మీదకి వేస్తున్నారు. వాళ్ళైతే మాకు పసుపు బొట్టు అనేది పెడతారండి. ఆ పసుపు బొట్టు పెట్టేసి పసుపు కూడా ఇస్తారండి. ఎవరైనా పిల్లలు ఎవరైనా లేకపోతే వాళ్ళకైతే కలుగుతారు అనేసి అంటారు. పసుపు అవి ఒక 3 ముద్దల్లా చేసుకొని అయితే వాళ్ళు మనకి ఇస్తారండి తినమని చెప్పేసి. అదైతే తింటాము. తర్వాత అయితే వాళ్ళ అందరికీ కూడా, ఇంట్లో వాళ్ళందరికీ వాళ్ళు అలా బొట్లు పెట్టేసి వెళ్తూ ఉంటారు. చూసారు కదా, అమ్మ మీదకైతే వేస్తున్నారు. వీళ్ళకైతే ఈ 3 days పండుగ అండి. ఇదైతే 4th డేకి ఏమొచ్చి అందరూ నాన్ వెజ్ అయ్యి వండుకొని తింటారు. 3 daysలోని వేరే ఊరు ఎండింగ్ ఉంటుంది కదా, ఊరు ఎండింగ్లో 3rd డే అయితే వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక కోడిని అయితే కట్ చేస్తారు. ఇదైతే డే 1 ఆఫ్ పండగ కదండి. ఈ విధంగా ఫస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంటింటికి గ్రామం మొత్తం అంతా కూడా అందరి ఇంట్ల దగ్గరికి కూడా వాళ్ళు ఈ విధంగా వెళ్తారు. ప్రతి ఒక్కరి దగ్గర వాటర్ అయితే అందరూ వేస్తారండి. వాళ్ళకైతే అసలు ఎండ అనేది అసలు వాళ్ళకి తెలియటం లేదు, అంత దీనిగా కూడా నడుస్తున్నారు. ఫుల్ ఎండలు అయితే ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇదైతే ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ టైం మొత్తం ఊరంతా ఈ విధంగా అయితే కదులుతుంది. ఈ విధంగా మొత్తం ఒక ల్యాండ్ ఉంటుందండి, అక్కడ ఆ పొలం దగ్గరికి వెళ్ళి మొత్తం వీళ్ళందరూ కూడా మొత్తం గ్రామం అంతా కూడా వెళ్తారు. ఖచ్చితంగా ఆ రోజునైతే వర్షం అయితే పడుతుందండి. ఎవ్రీ 2 yearsకి ఒకసారి అయితే ఈ పండుగనైతే చేస్తారు. మొత్తం చుట్టాలని అందరినీ పిలుచుకుంటారండి ఈ పండగకి అయితే. మొత్తం అందరూ వచ్చి అందరూ కూడా ఈ పండుగను అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇదైతే ఈవినింగ్ 6 తర్వాత అయితే వెళ్ళేలాగా మొత్తం ఇప్పుడైతే అమ్మవార్లు అందరూ తిరిగారు కదండి ఇందాక, వాళ్ళు వెళ్ళిన తర్వాత చాటింపు అయితే వేస్తారండి వీధిలోని. ఆ డప్పు వేసి చెప్తారనమాట, అందరూ వచ్చేయండి అని చెప్పేసి పంపిస్తారు. ఈ విధంగా అయితే అందరూ ప్లేట్లోని దీపాలు, అగరబత్తులు, వాటికి కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకొని కోడిని అయితే కట్ చేస్తారండి. దీనికైతే ఆ కోడిని అయితే ఆమెకు బలిస్తారు వీళ్ళు. ఈ విధంగా అయితే ముగ్గు వేసుకొని పరవన్నం, అలాగే పప్పు, పెసరపప్పు వేసుకొని భోగం కూడా పెడతారండి. అలాగే అరటిపళ్ళు అలాగే అగరబత్తీస్ ఇవన్నీ పెట్టేసి ఏది ఉంటే అది నైవేద్యం కింద వాళ్ళైతే పెడతారండి. ఈ విధంగా పెట్టేసి కోడిని అయితే మొక్కి అది ఏదైతే ఉంటుందో అది దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని తినిపిస్తారండి, రైస్ ఆర్ పరవన్నంని. అది తినిన తర్వాతనే కోడిని అయితే కట్ చేస్తారు. ఇప్పుడైతే అగరబత్తులు అయితే వెలిగిస్తున్నారండి మా అత్తయ్య గారు వాళ్ళు. అందరూ ఒక దగ్గరగా ఫామ్ అయ్యి ఈ విధంగా అయితే ఎవరికి దీపం అలా అయితే పెట్టుకుంటారు. చూసారు కదా, ఆమె కోడిని అయితే ఎలా పెట్టిస్తున్నారో. అది ముట్టే వరకు కూడా కోడిని అయితే కట్ చేయనివ్వరండి. అది ఒక్క మెతికైనా సరే తినాలి, ఒక గింజైనా ఏదైనా సరే చిన్నదైనా తింటేనే వాళ్ళు కట్ చేయిస్తారనమాట. అయితే నేనైతే ఇక్కడ మొక్కుతున్నానండి కోడిని. ఇది మొక్కిన తర్వాత నేనైతే తినిపిస్తూ ఉన్నాను.
చూసారు కదా, ఇక్కడైతే నేను రైస్ అయితే తినిపిస్తున్నాను. ఫస్ట్ అయితే తినలేదు, వెంటనే పరవన్నం ఏదో అక్కడ ఉంటే అది తినిపిస్తే వెంటనే తిన్నారండి. ఒక 3 టైమ్స్ అయితే తిన్నది. నా చేతుల మీద, మా హస్బెండ్ చేతుల మీద కూడా తిన్నది. ఆ తర్వాత అయితే తీసుకొని వెళ్తారండి కోడిని కట్ చేసిన తర్వాత ఆ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ని అయితే ఒక దానిలో పట్టేసి మొత్తం అక్కడ ఫుల్ ఆ సరౌండింగ్స్ మొత్తం చుట్టూ రౌండ్ సర్కిల్లా ఉండి అక్కడైతే అది చెల్లుతారండి. అది ఈ విధంగా కట్ చేస్తారు. అదైతే ఇలా చెల్లిన తర్వాత అందరూ కూడా వెనక్కి తిరగకుండా ముందుకైతే నడుస్తూ ఉండాలి. ముందుకైతే వెళ్తారు, వెనక్కి తిరగకుండా మనం ఇంకా అన్నీ తీసుకొని వెళ్ళిపోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఇంకా నెక్స్ట్ వీడియోస్ వస్తున్నాయి.